మిథున రాశి వాళ్ళకు మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3 మరియు 4 పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి మరియు పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి మీకు గోచరిస్తున్నది. కొంత సానుకూలంగా ఉంటుంది, కొంత విభేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతం కంటే రవి అనుకున్నటువంటి అనుకూలతలు అనేటువంటి ఈ వారం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబలం ఉన్నది మరియు శుక్రుని యొక్క సంచారం వలన కొంత దశమ స్థానంలో రాహు కూడా సంచరించడం వలన ఇవన్నీ కొంత అనుకూలతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 60% మీకు యోగకారకమైనటువంటి వారమే ఈ వారమంతా కూడా. మరియు జీవిత భాగస్వామి విషయంలో కానీ మరియు మీ యొక్క పిల్లల విషయంలో కానీ కొంత మాట పట్టింపులు కానీ కొంత గొడవలు కానీ అయ్యే అవకాశాలు ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో మీకు కుటుంబ సభ్యుల విషయంలో గోచరిస్తూ ఉన్నాయి. వారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. మరియు ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా మిథున రాశి వాళ్లకు. మరియు మీరు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, నాకు వీళ్ళు అనుకూలంగా ఉన్నారో, నేను చెప్పిన మాట వింటారనుకుంటారో వాళ్ళే మీతోని విభేదించే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. అది ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా మీకు ప్రతికూలతలు తెచ్చే అవకాశాలు ఈ వారంలో మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగరూకత ఉండడం చాలా అవసరము. మరియు మీకు సహాయం చేసేటువంటి విషయంలో కూడా మీకు సహాయ సహకారాలైనటువంటి అంత అందే అవకాశాలు కనిపించడం లేదు. మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో మీకు మిథున రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థికంగా అయితే ఏ లోటు ఉండదు. సమయానికి ధనం అందుతుంది. ఆ ధనంతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ చేస్తారు. కానీ ఇతరుల యొక్క మాటలు వినడం వల్లనే కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తనపెట్టినటువంటి ఏ పనైనా సరే ఈ పనిని మేము చేయాలి అనుకుంటే ఆ పని మాత్రం మీరు సులువుగా చేసేస్తారు ఈ వారమంతా కూడా. ఆరోగ్యపరంగా సమస్యలైతే ఈ వారం మీకు కనిపించడం లేదు. మరియు కుటుంబ పరంగా కూడా మీరు శ్రద్ధ వహిస్తారు కుటుంబంలో. మరియు ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు ఈ వారంలో తీసుకునే అవకాశం ఉంది. మరియు విద్యార్థుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ మంచి ఫలితాలే ఉంటాయి. విదేశీ యానానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలప్రదమయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే కొంత పనులు అనేవి కొంత జాప్యం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. వాటిని మాట పట్టింపులకు పోకుండా మంచిగా ఉంటే మీకు ఈ వారమంతా కూడా శుభ ఫలితాలే కలిగే అవకాశం ఉంది మిథున రాశి వాళ్లకు. అయినా సరే ఇంకేమైనా సరే మీకు గ్రహ దోషాలు కనిపించినట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే ఆ ఫలితాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 3.